మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఇవాళ నేను ఇంకా లైవ్లో అలా పెడదామని చెప్పేసి చిన్న చిన్న క్లిప్లు సింగిల్ హ్యాండ్ తోటి తీసాను అనమాట వీడియో. మామిడికాయ పప్పు చేశాను, మామిడికాయ పచ్చడి చేశాను. అంతకన్నా ముందు పొంగల్ చేస్తాం కదా ఫస్ట్, అంతకన్నా ముందు ఉగాది పచ్చడి చేస్తాం కదా. ఇక వన్ బై వన్ ఒకటి చేస్తూ సింగిల్ హ్యాండ్తో వీడియో క్యాప్చర్ చేసి ఇట్లా అప్లోడ్ చేశాను వాయిస్. ఫస్ట్ కొంచెం పప్పు అది కొంచెం లైట్ ఉడకబెట్టుకొని అప్పుడు ఈ మ్యాంగో పీసెస్, మ్యాంగో టెంకలు కూడా వేసానండి నేను. మా మదర్ అలానే చేస్తారు. సో అలా పెట్టి కుక్కర్ మీద విజిల్ రానిచ్చేసిన తర్వాత కొంచెం చింతపండు పులుసు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని ఇక తాలింపు పెట్టడమేనండి. అలా తాలింపు వేసేసుకుంటే మనకి మ్యాంగో పప్పు రెడీ అండి. మామిడికాయ పప్పు ఎస్పెషల్లీ ఈ సీజన్కి మనకి హెల్తీ కూడా కదా. అట్లానే పొంగల్ది కూడా మీకు జస్ట్ చూపించాను, ప్రాసెస్ ఫస్ట్ నుంచి నేను చూపించలేదు. పొంగల్ కూడా నేను ఇలా కుక్కర్లో చేసేస్తాను. పాలు, రైసు కొంచెం ఫస్ట్ పెట్టేసేసి విజిల్ రానిచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ బెల్లము, బాదం పప్పు, నెయ్యిలో వేపేసేసి మామూలుగా వేస్తాం కదా, జీడిపప్పు అవన్నీ వేసేసాను అనమాట. ఇటేమో పప్పు రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్ దట్ ఇది ఒకటి చేశానండి. ఇట్లా ప్లేట్లో సర్వ్ చేశాను అనమాట. ఉగాది పచ్చడి, కొంచెం ఇట్లా రైస్, ఇలా పొంగలి అట్లా అన్నమాట. ఇవన్నీ పెట్టిన తర్వాత ఆఫ్టర్ దట్ ఇది మ్యాంగో తురుము పచ్చడి చేశానండి. మ్యాంగో మనము తొక్కతో పాటైనా పర్వాలేదు, లేదంటే వితౌట్ పీల్ అయినా కూడా మనం చేయొచ్చు. జస్ట్ పీల్ తీసేసేసి మ్యాంగోది ఇంకా ఉప్పు కారం అన్నీ యాడ్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం తాలింపు గింజలు, కాకపోతే కొంచెం గ్రౌండ్ నట్స్ యాడ్ చేశానండి నేను. ఇట్లా గార్నిష్ చేసి ఇట్లా నెయ్యి అది మనం ఇలా పైన వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నిటికీ. ఈ మ్యాంగో తురుము పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, స్పైసీగా, పుల్ల పుల్లగా, ప్లస్ హెల్తీ కూడా కదండి. సో ఇట్లా ఈసారి నా ఉగాది స్పెషల్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశానండి.